బ్రిటిష్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్ టూతో ఎప్పుడు కనిపించే వాటిలో హ్యాండ్ బ్యాగ్ ఒకటి. యుక్త వయస్సు నుంచి చివరి వరకు ఎప్పుడు కనిపించినా ఆమె చేతికి బ్యాగ్ తగిలించుకుని ఉండేవారు. 96 ఏళ్ల వయస్సులో కూడా ఆమె ఆ బ్యాగ్తోనే కనిపించేవారు. ఎక్కడికి వెళ్లినా ఆమె ఆ బ్యాగును తనతో తీసుకెళ్లేవారు. ఆమె చివరి అధికారిక ఫోటోలో కూడా హ్యాండ్ బ్యాగ్తోనే ఆమె కనిపించారు. తన దుస్తులకు సరిపోయే హ్యాండ్ బ్యాగ్ను క్వీన్ ఎప్పుడూ తన చేతికి తగిలించుకునేవారు. ఆమె బ్యాగ్లను బ్రిటిష్ బ్రాండ్ లానర్ ప్రొపైటర్ గెరాల్డ్ బోర్డుం ప్రత్యేకంగా సిద్ధం చేసేవారు. క్వీన్ ఒక అద్భుతమైన మహిళ. ఆమెకు చాలామంది అభిమానులు ఉంటారు. ఆమెకు హ్యాండ్ బ్యాగ్లు తయారు చేసేటప్పుడు ఆ విషయాలను మేం జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేవాళ్లం. ఒకసారి ఆమె మాతో మాట్లాడుతూ, హ్యాండ్ బ్యాగ్ చేతిలో లేకపోతే తన డ్రెస్సింగ్ పూర్తయినట్లు అనిపించదని అన్నారని లానర్ చెప్పారు. అయితే ఆ బ్యాగులో ఏముంటాయనే విషయంలో చాలా ఊహాగానాలు ఉన్నాయి. చర్చిలో ఇచ్చేందుకు ఆమె బ్యాగులో ఎప్పుడూ ఒక 5 పౌండ్ల నోట్ ఉంటుందని చెబుతారు. లిప్స్టిక్, అద్దం కూడా ఉంటాయని మరికొందరు అంటారు. తన మనవళ్లతో మాట్లాడేందుకు ఒక మొబైల్ ఫోన్ కూడా ఉంటుందని చెబుతారు. హ్యాండ్ బ్యాగ్ ద్వారా తన సేవకులకు క్వీన్ సంకేతాలు ఇస్తారని కూడా అంటారు. ఆమె బ్యాగును టేబుల్పై పెడితే ఆ కార్యక్రమం ముగించాలని ఆమె భావిస్తున్నట్లు చెబుతారు. ఆమె దగ్గర మొత్తం 200 హ్యాండ్ బ్యాగ్లు ఉండేవి. ఆ బ్యాగుల తాళ్లు పొడవుగా ఉంటాయి. ఆమె ప్రముఖులతో కరచాలనం చేసేందుకు వీలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి ఉండేవి. క్వీన్ ఎలిజబెత్ చనిపోవడానికి 2 రోజులు ముందు 2022 అక్టోబరు 6న బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ ఆమెను కలిశారు. ఆమెకు ఆహ్వానం పలుకుతూ కరచాలనం చేశారు. అదే రాణి చివరి అధికారిక ఫోటో. ఆ ఫోటోను రాయల్ ఫోటోగ్రాఫర్ బార్లో తీశారు. ఆ ఫోటోలో కూడా ఆమె బ్యాగ్తోనే కనిపించారు. ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉండటం క్వీన్ ఎలిజబెత్ ప్రత్యేకత. నవ్వు ఆమెకు ఓ వజ్రాభరణం. వస్త్రధారణలో కొత్త వరవడులు సృష్టించాలని రాణి ఎప్పుడూ అనుకోలేదు. హుందాగా కనిపించే వస్త్రధారణతో పశ్చిమ దేశాల మహిళా నాయకురాళ్లకు క్వీన్ ఎలిజబెత్ ఆదర్శంగా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.